మనం ఏం లెసన్ చెప్పుకున్నాము, ఏం జరిగింది అనేది సందీప్య చెప్తుంది మనందరికి ఇప్పుడు. ఒకసారి అందరం మ్యూట్లో ఉండండి, అందరూ మ్యూట్లో ఉండండి, మ్యూట్లో ఉండి వినండి. సందీప్య, సందీప్య ఎక్కడ? ఎటో వెళ్ళిపోయింది సందీప్య. సరే సమన్విత, నువ్వు చెప్పమ్మా. వినాయక చవితి రోజు నువ్వు ఏం విన్నావు, ఏం చదివావు, ఏం పాడావు, ఏం చేసావు? పాట పాడావు. ఇంకా ఇంకా ఏం విన్నావు ఆ రోజు? ఏమేం మాట్లాడుకున్నాం మనం? నిష్కళ, నువ్వు కూడా ఒకసారి కొత్తగా వచ్చిన పిల్లల కోసం మనం ఏం చేస్తాము ప్రతి క్లాస్లో అవన్నీ ఒకసారి చెప్పాలి పిల్లలకి. ఓకేనా? ఒకసారి చూసుకో, మనకి ఫస్ట్ నుంచి ఏమేమి జరిగాయి, ఏంటి మన క్లాస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి వాళ్ళకి, పిల్లలకి, కొత్త పిల్లలకి చెప్తూ కానీ. సమన్విత, నువ్వు ఏదైనా చెప్తావా? ఏదన్నా చెప్తావా సమన్విత? నీకు ఎట్లా ఉంది మన క్లాసు? బాగుందా? ఏం చేస్తాం మన క్లాస్లో? సందీప్య, ఎటో వెళ్ళిపోయావు? ఉన్నావా? అమ్మో, మళ్ళీ కోపం వస్తుంది. సందీప్య కోపం వస్తుంది. ఉన్నాను మేడం. ఓకే, అయితే సరే. 2 సెకండ్స్ మొత్తం అంతా ఇదైపోయింది మేడం, స్టక్ అయిపోయింది ఫోనా? ఓ, ఓకే ఓకే. అయితే నువ్వు చెప్పు, తర్వాత అందరూ చెప్తారు. మన సండే క్లాస్ గురించి చెప్పండి. ముందు సమన్విత అని చెప్పండి, మ్యూట్లో ఉండండి అందరు. సమన్విత చెప్పమ్మా. బొట్టు పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి, జడ వేసుకోవాలి, వెరీ గుడ్. డ్రెస్ నీట్గా ఉంచుకోవాలి. వెరీ గుడ్. ఇంకొకటి ఉంది, మెడలో హారం వేసుకోవాలి. ఈ 5 రూల్స్ లాగా అన్నమాట. ఆడపిల్లలకి కానీ ఎవరికైనా డ్రెస్ జాగ్రత్తగా నీట్గా వేసుకోవాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా డ్రెస్సు నీట్గా ఉండాలి. చూడగానే ఎలా ఉండాలి వాళ్ళు? ఇప్పుడు అబ్బాయిలు అనుకోండి, ఫుల్ పంచ కానీ ప్యాంట్ షర్ట్ కానీ అలా మొత్తం వేసుకోవాలి. అదే అమ్మాయిలు అయితే ఫుల్గా శారీ కానీ చూడీదార్ కానీ ఏదైనా సరే ఫుల్గా ఉండాలి. ఓకేనా? మెడలో ఏదో ఒక దండ వేసుకోవాలి. అమ్మాయిలు బోసుగా మెడ పెట్టుకోకూడదు. ఈసారి సందీప్య వేసుకొచ్చింది, సమన్విత కూడా మెడలో ఏదో ఉంది. ఇది ఈ పాయింట్ లాస్ట్ వినాయక చవితి రోజు మనము ఇవన్నీ మాట్లాడుకున్నాం అన్నమాట. ఇంకొకటి ఏం చెప్పాము? బొట్టు ఇంతకుముందు చెప్పింది. బొట్టు ఆడపిల్లలైనా మగపిల్లలైనా బొట్టు కంపల్సరీ పెట్టుకోవాలి. ఈ స్థానంలో బొట్టు ఉండాలి. ఓకేనా? అది ఆడపిల్లలైతే జడ వేసుకొని, అయ్యో రావడం లేదే నా జడ వేసుకొని ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు ఇలా విరగబోసేసుకొని వెళ్ళకూడదు. ఎప్పుడన్నా తడిగా ఉండి జుట్టు ఆరకపోతే వేసుకోవచ్చు, అంటే మనకి జలుబు చేస్తుందనో లేదంటే అలా ఏదన్నా అయితే వేసుకోవచ్చు. కానీ పూర్తిగా అసలు క్లిప్పు ఏమి లేకుండా, లేదంటే కొంచెం కూడా క్లోజ్ చేయకుండా పూర్తిగా ఇలా వెళ్ళిపోతారు కదా బయటంతా, అట్లా వెళ్ళకూడదు, అలా వెళ్ళకూడదు. ఓకేనా? ఇప్పుడు సందీప్య, నువ్వు చెప్పు. సమన్విత చెప్పేసింది. సమన్విత, ఇంకేమన్నా చెప్తావా? ఇంకేమన్నా గుర్తున్నాయా నీకు? లేదా? ఓకే ఓకే. సమన్విత, నువ్వు చెప్పు ఇప్పుడు, తర్వాత నిష్కళ మాట్లాడుతుంది. చెప్పమ్మా. మ్యామ్ నన్ను చెప్పమన్నారా? నిన్నే.
సందీప్య నువ్వే కదా. మ్యామ్ ఫస్ట్ ఏమో బొట్టు పెట్టుకోవాలి మ్యామ్. ఆడపిల్ల అన్న తర్వాత బొట్టు పెట్టుకోవాలి. ఉమ్, మెడని బోసుగా ఉంచకూడదు. మళ్ళీ దండ గాని హారం గాని ఏదో ఒకటి వేసుకోవాలి. ఉమ్, జుట్టు అల్లుకోవాలి, విరగబూసుకొని ఉండకూడదు. ఆ, డ్రెస్ అనేది నీట్ గా ఉంచుకోవాలి. మనకి అబ్బాయిలు కూడా బొట్టు పెట్టుకోవాలి. కనుబొమ్మల మధ్యలో నుదుటి మీద బోసిగా ఉంచుకోకూడదు. బొట్టు పెద్దదే పెట్టుకోవాలి. పెద్దది కాకపోయినా మరీ ఇదిగో ఈ రూపాయి బిళ్ళంత ఇంత పెట్టుకోకపోయినా కొంచెం అయినా పెట్టుకోవాలి. కొద్దిగా అయినా ఉండాలి కొంచెం. ఇదిగో ఇప్పుడు తను పెట్టుకుంది కదా. ఏం పేరు ఈ పాప పేరు? కొత్త పాప పేరు ఏం పేరు? శివాని. శివాని పెట్టుకుంది కదా, అట్లా కనిపించాలి. కుంకుమ బొట్టు అనేది. గౌతమ్ ఈసారి క్లాస్ నుంచి నువ్వు కూడా బొట్టు పెట్టుకోవాలి, సరేనా? ఉందా బొట్టు? ఉందా మొహాన? బొట్టు పెట్టుకో నాన్న. కుంకుమ పెట్టుకో, కుంకుమ పెట్టుకో. నీకు ఏదైనా ఏది ఇష్టమైతే అది, గంధం అయితే గంధం, విభూది అయితే విభూది. ఓకేనా? ఇప్పుడు నిష్కళ నువ్వు చెప్పమ్మా. మన క్లాస్లో అసలు ఏమేం జరుగుతుంటాయి, ఏమేం నేర్చుకున్నారు మీరు, అంటే మీకు ఎలా అనిపించింది అవంతా ఒక పాయింట్లో చెప్తే గౌతమ్ వింటాడు. అట్లాగే కొత్తగా వచ్చిన ఈ ముగ్గురు పిల్లలు వింటారు. అంటే ఇప్పుడు క్లాస్లో ఏం చేస్తాం రోజు? మనం సండే క్లాస్లో ఏం చెప్పుకుంటాము అంటే వాళ్ళు కొత్తగా వచ్చారు కదా, అందుకని. ఈ క్లాస్లో మనం హిందువులం ఎలా ఉండాలి, మన రిలీజియన్ గురించి నేర్చుకుంటాము. ఇంకా మనం ఎలా ఉండాలి, మన దేవుళ్ళు ఎవరు, వాళ్ళ గురించి నేర్చుకుంటాము. ఇంకా మన టాలెంట్స్ ని బయట పెట్టడానికి ఇది ఒక స్టేజ్. ఇంకా చెప్పు శ్లోకాలు నేర్చుకుంటా. నువ్వు చెప్పు రామ్, నీకు తెలిసినవి నువ్వు చెప్పాలి. చెప్పు. శ్లోకాలు నేర్చుకుంటాము. అవును. పాటలు నేర్చుకుంటాము. కీర్తనలు నేర్చుకుంటాము. మంచి విషయాలు, విద్యా బుద్ధులు, మీ టాలెంట్ని వాడే స్టేజ్ ఇది. మీకు ఏమేమి వచ్చో అవన్నీ ధైర్యంగా ఇక్కడ మీరు చెప్పాలి. శ్లోకాలు నేర్చుకుంటారు, మంచి విషయాలు నేర్చుకుంటారు, ధైర్యం నేర్చుకుంటారు. అన్నీ కూడా చాలా సింపుల్గా నేర్చేసుకుంటారు. ఇక్కడ మీకు తెలీదు, మీ బ్రెయిన్లోకి ఏమేం విషయాలు, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, అట్లాంటివి మొత్తం మన క్లాసెస్. శ్లోకాస్ ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి, పండగల గురించి ఉంటుంది. అన్నిటి గురించి మన క్లాస్లో మనం మాట్లాడతాం. ఓకేనా? ఇంకా ఈరోజు చాలా మంది వీళ్ళు వచ్చినట్లేరు. అమ్మాయి వర్షిత వాళ్ళు రాలేదు మేడం. వర్షిత వాళ్ళు రాలేదు, హర్ష వాళ్ళు రాలేదు. వీళ్ళు సరే. అయితే ఇప్పుడు మీరు సౌందర్య లహరి ఫస్ట్ శ్లోకం ఎవరెవరు చెప్పించుకున్నారు? అయితే ఒక్కొక్కళ్ళు 2 టైమ్స్ చెప్పండి. ముందు సమన్విత నువ్వు చెప్పమ్మా. ఒక్క నిమిషం. ఓకే. శివాని చూస్తూ ఉండమ్మా, తర్వాత వీళ్ళు ఏం చెప్తారో చూడు. గౌతమ్ నువ్వు కూడా, సిద్ధార్థ్ నువ్వు కూడా. ఓకేనా? ఒక 5-10 minutesలో ఇంకెవరన్నా వస్తారేమో చూద్దాం, ఈ లోపల వీళ్ళు శ్లోకం చెప్పేదాకా. ఓకేనా?
ఈలోపు నువ్వు చెప్తావా సందీప్య? మేడం నువ్వు చెప్పమ్మా ఈ లోపల, సమన్విత వచ్చే లోపల. రాదు మేడం మరి. నువ్వు చెప్పించుకోలేదా? ఓకే. నిష్కళ మీరు చెప్పించుకున్నారా? ఎస్ మ్యామ్. అయితే నువ్వు 2 times చెప్పు నాన్న. శివః సత్యయుక్తో రామ్ నువ్వు కాదు, రామ్ నువ్వు అక్కదైన తర్వాత నువ్వు చెప్తూ గాని, ఇద్దరు చెరొకసారి చెప్పండి, ఓకేనా? శివః సత్యయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోత్వా కథమకృత పుణ్యః ప్రభవతి. వెరీ గుడ్. ఇంకొకసారి చెప్పమ్మా మళ్ళీ శ్లోకం అంతా. అక్కడ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే రాసుకో, సరి చేసుకో. ఓకే దివ్య, ఓకే దివ్య కాదు సందీప్య, ఓకే. శివః సత్యయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి తస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. వెరీ గుడ్. అక్కడ ప్రణంతుం దగ్గర ఇంకొక 2-3 సార్లు రాసుకో. అది అప్పుడు ఏమవుతుందంటే రాయడం వల్ల ఇంకా గుర్తుంటుంది, ఓకేనా? ఇప్పుడు రామ్ చెప్తాడు. శివ సత్య యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాది బిరపి. మర్చిపోయాడు రామ్ అయితే. ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. అది మీరేం చేయాలంటే క్లాస్ అయిపోయిన తర్వాత మీరు దాన్ని ప్రాక్టీస్ కరెక్ట్గా చేయాలి. కరెక్ట్గా చేసి దాన్ని డైలీ 11 times చేయాలని చెప్పాను. ఏ శ్లోకమైనా మన క్లాస్లో నేర్చుకున్న ఏ శ్లోకమైనా మీరు డైలీ 11 times చేయాలి కదా. మరి అసలు ఆ రోజు తర్వాత ఇంక అసలు బుక్ తీసినట్లేరు. ఇప్పుడే వెతుక్కుంటున్నారు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్షరాలు. ఎక్కడో పడిపోయినాయా అక్షరాలన్నీ? వెతుక్కొచ్చారా జాగ్రత్తగా? అవును, అట్లాగే ఉంది ఇప్పుడు క్లాసు. అట్లా వెతుక్కొని చదివితే దాని అర్థం ఏంటి? మీరు ఆ రోజు క్లాస్ తర్వాత ఇంకా తీయలేదు ఆ శ్లోకం. అది బై హార్ట్ చేయాలి. దాన్ని మీరు ఎంత చదువుతారో మీకు చదువు అంత బాగా వస్తుంది. అందుకోసం నేను ఆ శ్లోకం చెప్పినప్పుడే చెప్పాను, డైలీ 11 times చెప్పాలి మీరు. ఏ శ్లోకమైనా సరే మన క్లాస్లో అయినవి అయినట్టు ఫస్ట్ శ్లోకం నుంచి ఫస్ట్ ఏం చెప్పామో అక్కడి నుంచి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ రోజు చదువుకోవాలి. ప్రతిరోజు. జ్ఞానానందమయం ఉందా?
అది చెప్పినప్పుడు దాని ముందు శ్లోకము ఇది జాయింట్ అయిపోవాలి. మీరు రెగ్యులర్ పూజ చేసుకుంటున్నారా? రోజు చేసుకుంటారా? ఉమ్. మన క్లాస్కి వచ్చిన తర్వాతకి ముందుకి తేడా ఉండాలి. ప్రతిరోజు దేవుడి దగ్గర మీరు వెళ్ళి కూర్చొని మీకు ఏమేమి వచ్చినాయో, ఇప్పటి వరకు ఏమేమి వచ్చాయో అన్నీ చదవాలి. ఒక్కొక్కటి 11 టైమ్స్. అస్సలు టైం లేని రోజు ఏం చేస్తారు? ఒక 5 టైమ్స్ అన్నా చదవాలి. 5 టైమ్స్ కూడా కుదరకపోతే 3 టైమ్స్, 3 టైమ్స్ కూడా కుదరకపోతే 1 టైం. ఒక బుక్ పెట్టుకోండి. ఒక బుక్ పెట్టుకొని ఏమేమి శ్లోకాలు నేర్చుకున్నారు మనవన్నీ వీడియోస్ ఉన్నాయి. మీరు ఫస్ట్ లెసన్ నుంచి వెళ్ళండి. ఒకవేళ మీరు రాసుకోకపోతే ఫస్ట్ లెసన్కి వెళ్ళండి. ఆ క్లాస్లో ఏం చెప్పాము, ఏదో ఒక లెసన్ అయితే ఉంటుంది ప్రతి క్లాస్లో. అది మీ మీ బిహేవియర్ గురించా, లేదా అలవాట్ల గురించా, మన సంప్రదాయాల గురించా, ట్రెడిషన్స్ మనవేంటి, మన పద్ధతులు ఏంటి, ఎలా ఉండాలి, ఇవి. తర్వాత పండుగల గురించి, తర్వాత స్టోరీస్, మోటివేషనల్ స్టోరీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి క్లాస్లో. అప్పుడు ఏం చేయాలి? మీరు నేర్చుకున్న శ్లోకము, ఇప్పుడు శుక్లాంబరధరం నేర్చుకున్నారనుకోండి, శుక్లాంబరధరం ఫస్ట్ రాసుకొని అది ప్రతిరోజు దేవుడి దగ్గర కూర్చొని చదువుకోవాల్సిందే. మీరు రూల్ అది. మీరు స్కూల్కి వెళ్ళే ముందు ఒక 5 minutes కూర్చుంటే చాలు దేవుడి దగ్గర. తర్వాత 10 minutes పెట్టుకోండి, తర్వాత 15 minutes, అలా మీకు వీలైతే పెంచుకోండి, లేదా 15 minutes చాలు. మీకు ఏమేమి శ్లోకాలు నేర్చుకున్నారో అవి ఒక లిస్ట్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఏం శ్లోకం నేర్చుకున్నారు, సెకండ్ ఏం నేర్చుకున్నారు, అట్లాగే చదవాలి అన్నీ దేవుడి దగ్గర ప్రతిరోజు. చదవకపోతే ఏమవుతుంది తెలుసా? ఇలాగే అక్షరాలన్నీ అలా పడిపోయి ఉంటాయి. ఇల్లంతా డస్ట్ పడుతుందా, చెత్త వస్తుందా ఇంట్లో? ఏం చేస్తారు దాన్ని? అంతా ఒక దగ్గరికి తెస్తామా? అట్లా మనం నేర్చుకునే విద్యని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఒక విద్య మీ దాకా వచ్చిందంటే అర్థమేంటి తెలుసా? అమ్మవారి అనుగ్రహం మీకు ఉన్నట్లు. ఎందుకు ఇంతమంది ఉంటే మీరొక్కళ్ళే ఎలా వచ్చారు ఇక్కడికి? మీకు విద్య ఇవ్వాలని సరస్వతీదేవి అనుకుంది కదా. అప్పుడు దాన్ని మీరు ఏం చేయాలి? నేర్చుకున్న విద్యని ప్రతిరోజు కనుక మీరు చదివారంటే మీకు ధైర్యం కావాలంటే ధైర్యం ఇచ్చేస్తుంది అమ్మవారు, డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చేస్తుంది, చదువు కావాలంటే చదువు ఇచ్చేస్తుంది. అవన్నీ అమ్మవారు ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? రోజు క్రమశిక్షణగా స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర మన టైంని ఇవ్వాలి. అక్కడ మనము దేవుడికి టైం ఇవ్వాలి బలవంతంగానే. ఇప్పుడు స్కూల్కి ఫస్ట్లో ఎట్లా పంపిస్తారు తెలుసా మీకు? ప్లే క్లాస్కి. చెప్పు రామ్, నువ్వు చెప్పు. ప్లే క్లాస్కి మీ మమ్మీ ఎలా పంపించేది నిన్ను? చిన్నప్పుడు ఎలా వెళ్ళేవాడివి స్కూల్కి? ఏడ్చేవాడివా? ఏడవలేదా? ఏడ్చేవాడు కదా. ఏడ్చేవాడివి కదా, అవునా? ఏడవలేదా? అయితే రామ్కి గుర్తులేదు, మర్చిపోయాడు. శివాని నువ్వు చెప్పు. స్కూల్కి వెళ్ళడానికి తమ్ముడు ఏడ్చేవాడా? ఎందుకు? అది అలవాటు లేదు, కొత్త, తెలీదు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు పాపం వాళ్ళకి, కొత్త చోటు, ఏం చేయాలో తెలీదు. అలా వాళ్ళు ఏడుస్తారు కొన్ని రోజులు, తర్వాత ఏమవుతుంది? అలవాటైపోతుంది. స్కూల్ అలవాటైపోతుంది, టీచర్స్ అలవాటైపోతారు, చదువుకోవడం అలవాటైపోతుంది. అట్లాగే మనం ప్రతిరోజు దేవుడి దగ్గర కూడా మన టైంని కొంచెం ఇస్తే ఫస్ట్ ఎలా ఉంటుంది? చాలా చికాగ్గా ఉంటుంది, కూర్చోలేము, చెయ్యబుద్ధి కాదు, టైం లేదనిపిస్తుంది, విసుగు అనిపిస్తుంది.
కానీ బలవంతంగా దేవుడి దగ్గర కూర్చొని మన లిస్ట్ ప్రకారం మనం ఏమేమి నేర్చుకుంటున్నామో అవన్నీ చెప్పాలన్నమాట. ఓకేనా? సరే అయితే సమన్విత నువ్వు చెప్పమ్మా. సౌందర్య లహరి ఫస్ట్ శ్లోకం చెప్పు. शिवः शक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणम्तुं स्तोतुं वा कथमकुटपुण्यः प्रभवति. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకొకసారి చెప్తావా? शिवः शक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणम्तं स्तोतुं वा कथमकुटपुण्यः प्रभवति. మర్చిపోయాను నేను, ఇందాక నిష్కళకి రామ్కి క్లాప్స్ కొట్టలేదు, ఇప్పుడు సమన్వితకి. అందరు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని క్లాప్స్ కొట్టాలి ముగ్గురికి. నిష్కళకి వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పింది. అది ఇప్పుడు రామ్కి, రామ్ కూడా బాగా చెప్పాడు. ఇప్పుడు సమన్వితకి బాగా చెప్పింది సమన్విత. వెరీ గుడ్, వెరీ గుడ్. గౌతమ్ క్లాప్స్ కొట్టు నాన్న, క్లాప్స్ కొట్టు గట్టిగా, గట్టి కొట్టాలి క్లాప్స్ కొట్టావా? వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంటే మనము ఈ కొత్త పిల్లలకి ఒక శ్లోకం చెప్పిద్దాము. మీరు శుక్లాంబరధరం చెప్తారా? ఎవరన్నా శుక్లాంబరధరం ఎవరు చెప్తారు మీలో? ఎవరు చెప్తారు శుక్లాంబరధరం? సరే, ఇప్పుడు అందరికీ చెప్పిస్తాను, చెప్పండి. మీరు కూడా మ్యూట్లో ఉండి చెప్పండి. ఓకేనా? శివాని ఏంటమ్మా? నిష్కళ చెప్పమ్మా. ఏంటి హ్యాండ్ రైజ్ చేసావా? నేను సడన్ గా రైజ్ అయ్యింది. సరే, ఓకే. సరే అయితే శివాని నువ్వును తమ్ముడు ఇద్దరు చెప్పండి. శుక్లాం. గౌతమ్ నువ్వు రిపీట్ చేస్తుండు మ్యూట్లో ఉండి. శుక్లాం భరధరం శుక్లాం భరధరం విష్ణు మళ్ళీ శుక్లాం భరధరం విష్ణు చెప్పు అయితే చెప్పు. వెరీ గుడ్, వచ్చు కదా అయితే నీకు. రాదని చెప్పావే. క్లాప్స్ కొట్టండి అందరు ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. తర్వాత లైన్ వచ్చా? అగజానన పద్మార్కం వచ్చా? సరే, గౌతమ్ నువ్వు చెప్పు నాన్న. శుక్లాంబరధరం వచ్చా నీకు? చెప్పు నాన్న, చెప్పు. శుక్లాం
ఆ, శుక్లాం వరదరం విష్ణుం ఆ, వరదరం వరదరం ఆ, విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వవిఘ్నోప పరమ విష్ణుప శాంతయే. శాంతి. వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు మ్యూట్ లో ఉండు నువ్వు కూడా. ఇప్పుడు సరస్వతీదేవి శ్లోకం చెప్దాము. దానికంటే ముందు ఒక మన రెగ్యులర్గా క్లాస్లో ఉండే మెయిన్ పాయింట్ ఏంటంటే అందరు వినాలి, కొత్తగా వచ్చిన పిల్లలు కూడా వినాలి. మాతృదేవోభవ అని తెలుసా మీకు శివాని? మాతృదేవోభవ అంటే ఏంటి గౌతమ్? మాతృదేవోభవ అంటే ఏంటి? మాతృదేవోభవ అంటే ఏంటి? శివాని చెప్తుంది. మాతృదేవోభవ అంటే ఏంటి శివాని? నేను చెప్తాను. మనము మన క్లాస్లో ఫస్ట్ అసలు మీరు దేవుడి గురించి కంటే కూడా తెలుసుకోవాల్సిన ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే తల్లి, తండ్రి, గురువు. ఎవరెవరు శివాని? తల్లి, తండ్రి, గురువు. మీరు ఎన్ని చదివినా చదవకపోయినా ముందు ముఖ్యంగా గౌరవించవలసిన వ్యక్తులు ముగ్గురు. మీరు వాళ్ళ ముగ్గురిని గౌరవిస్తే దేవుళ్ళందరూ బ్లెస్ చేస్తారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. దేవుళ్ళందరూ ఆశీర్వదించాలంటే ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు మనకి, వాళ్ళందరూ ఆశీర్వచనాలు మీకు కావాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ముందు తల్లిని గౌరవించాలి. మొదటి దైవం అన్నమాట తల్లి. మాతృదేవోభవ అంటే తల్లి మాట వినాలి, తల్లి చెప్పినది చెయ్యాలి. ఇదేంటి ఇది చెప్తున్నావు అమ్మా, మమ్మీ నేను చేయను అట్లా అనకూడదు, అస్సలు అట్లా అనకూడదు. అమ్మ చెప్పింది అంటే అది మీ మంచి కోసమే చెప్పింది. అందుకని అమ్మ చెప్పింది. ఇప్పుడు క్లాస్కి ఎలా వచ్చారు? అమ్మ చెప్తేనే వచ్చారా? శివాని, గౌతమ్, సిద్ధార్థ్ ఎవరు చెప్పారు మీకు? అమ్మ చెప్పిందా? గౌతమ్కి అమ్మ చెప్పిందా? చెప్పాలి గౌతమ్, అమ్మ చెప్పిందా లేదా? మొదటి దైవము అమ్మ. అందుకని అమ్మని ఎదిరించడము, అమ్మ చేత అరిపించడము అవి ఏవి చేయకూడదు. మీకు మామూలు దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలన్నా, చదువుకోవడానికి తీసుకెళ్ళాలన్నా, అన్నం తినాలంటే మీకు అన్నం పెట్టాలన్నా, మీరు స్నానం చేయకపోతే మీకు శివాని చిన్నపిల్ల కదా, సమన్విత చిన్నపిల్ల కదా, సమన్విత స్నానం చేయడం రాదు అని చెప్పి వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారు, నేను తీసుకెళ్తానుండు, నీకు శుభ్రంగా నేను స్నానం చేయిస్తాను అని చెప్పి తీసుకెళ్తుంది. ఇంకా రామ్ అయితే రామ్కి తల స్నానం చేయించాలి, ఆ అబ్బాయికి అసలు రానే రాదు తలకి పోసుకోవడము అని చెప్పి బాత్రూంలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి వేసి తలంతా ఇట్లా 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 రుద్దేస్తుంది వాళ్ళ అమ్మగారు. ఎందుకు అట్లా చేస్తారు చెప్పండి? మీకు ఎవరికైనా తెలుసా ఎందుకు అలా చేస్తారు? తలకున్న కుళ్ళిపో. అవును, కరెక్టే. ఎందుకు చేస్తారంటే మీకు రాదు కదా, మీకు తెలియదు కదా. మీకు స్కూల్కి వెళ్ళడం వచ్చా? తెలీదు. స్నానం చేయడం వచ్చా? తెలీదు. ఏ పని కూడా తెలీదు. అందుకని మొదట అమ్మ నేర్పిస్తుంది అనమాట. మీరు ఏవి చెయ్యాలన్నా అమ్మ నేర్పిస్తుంది. అందుకని మాతృదేవోభవ, అందుకని అమ్మని
గౌరవించాలి, అమ్మ చెప్పినట్లు వినాలి, అమ్మ చెప్పినట్లు చేయాలి. అది ఫస్ట్. అప్పుడు ఎవరైతే అమ్మ మాట వింటారో వాళ్ళకి దేవుడు ఆశీర్వచనాలు కూడా వస్తాయి. అమ్మని విసిగించకూడదు అని దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అమ్మని విసిగించకూడదు. అమ్మ పప్పు అన్నం కలిపి తీసుకొచ్చింది ఇప్పుడు ఎవరెవరికి పెట్టడానికి, సమన్వితకి, శివానీకి, రామ్కి, గౌతమ్కి కలిపి పెట్టడానికి తీసుకొచ్చింది అమ్మ. తెచ్చిందా? మరి అప్పుడు అమ్మ తెచ్చినప్పుడు తినాలి కదా మీరు. ఏది చెప్పినా అట్లాగే చేయాలి కదా. మీకు తెలుసా పప్పు తినాలని? మీకు తెలుసా? తెలియదు కదా. అందుకని మీకు ఏది శక్తి వస్తుందో అమ్మకి తెలిసినప్పుడు మీకు ఏది చెప్తే మీకు చదువు వస్తుందో కూడా అమ్మకే తెలుస్తుంది. ఓకేనా? అది మాతృదేవోభవ. మీరు నోట్స్లో రాసుకోండి. ఒక బుక్ పెట్టుకొని మాతృదేవోభవ ఏం చెప్తున్నావు మన క్లాస్లో అన్నీ రాసుకోండి. శుక్లాంబరధరము, తర్వాత గణపతి మంత్రం చెప్పుకున్నాము. ఇప్పుడు మాతృదేవోభవ గురించి అనుకున్నాము. తర్వాతది పితృదేవోభవ. పితృదేవోభవ అంటే మీ తండ్రి గారు, అంటే మీ నాన్నగారు. ఆయనను కూడా ఆయన చెప్పినవి కూడా చెయ్యను అట్లా చెప్పకూడదు. మీ తండ్రి గారు చెప్పిన మాటలు కూడా మీరు పాటించాలి, వినాలి, వాళ్ళు చెప్పినట్లుగా చెయ్యాలి. వాళ్ళు చేసేదంతా మీ మంచి కోసమే. ఓకేనా? వాళ్ళు మీ డాడీ కనుక ఫీజు కట్టకపోతే మీరు స్కూల్కి వెళ్ళగలరా? వెళ్తారా? మీకు డ్రెస్ కావాలంటే మీ డాడీ కొనిస్తారా? బుక్స్ కావాలంటే డాడీ కొనిస్తారా? మీకు చాక్లెట్స్ కావాలంటే కొనిస్తారా? మీకు ఏవి కావాలన్నా ఎవరిని అడుగుతారు? డబ్బులు, క్యాష్ అంటే ఎవరిని అడుగుతారు? డబ్బులు అమ్మ నుంచి నాన్న దగ్గరికి అడుగుతాము, లేదా మీ నాన్నగారికి చెప్తారు ఫీజు కట్టాలి, ఆటోకి కట్టాలి, అవి కొనాలి, ఇవి కొనాలి అని చెప్తాం కదా. అందుకని పితృదేవోభవ అంటే తండ్రి కూడా దేవుడు అన్నమాట. మీకు పిల్లలకి తల్లి తండ్రి దేవుడితో సమానం అని చెప్పారు మన సంప్రదాయంలో. మూడోది ఎవరు? గురువు. గురుదేవోభవ. గురుదేవోభవ అంటే గురువులు చెప్పిన మాటల్ని మీరు తెలుసుకొని. కాల్ చేస్తున్నారే? వీళ్ళ ఓకే, క్లాస్లో. మూడోది ఏంటి? గురుదేవో భవ. ఓకేనా? గురుదేవో భవ అంటే గురువులు. ఓకే, ఓకే. గురుదేవోభవ అంటే మనము గురువులను గౌరవించాలి. తల్లి తండ్రి గురువు, గురువులను కూడా మనము అలాగే గౌరవించాలి. తల్లి తండ్రిని ఎలాగైతే మనం చెప్పుకున్నామో అలాగే గురువులను కూడా గౌరవించాలి. మీకు మంచి చెప్పేవాళ్ళు ఎవరవుతారు? గురువులు అవుతారు కదా. దానిలో సద్గురువులు ఎవరు అంటే మీతోటి ఎటువంటి చెడుగా ప్రవర్తించని వాళ్ళు అందరూ మంచి గురువులు. అంటే గురువుల్లో చెడ్డవాళ్ళు ఉంటారని కాదు, కానీ మీకు బయట ఎక్కడైనా మీ గురువులలో అంటే టీచర్స్లో ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే మీరు గురువు కదా, మనం గౌరవించాలి కదా అని అనుకోకూడదు. ముందుగా వెళ్ళి మీ పేరెంట్స్కి చెప్పాలి. ఎవరైనా బ్యాడ్గా ప్రవర్తిస్తే అస్సలు ఊరికే ఉండకూడదు. గురుదేవోభవ అంటే మీకు ఎవరైతే మంచి విద్యలు మీకు నేర్పుతారో ఆ గురువులు సద్గురువులు అన్నమాట. వాళ్ళని మీరు
దేవుడితో సమానంగా గౌరవించాలి. ఓకేనా సమన్విత? ఓకేనా? ఎస్ మ్యామ్. ఎట్లా అంటే సమన్విత, నువ్వు ఇప్పుడు స్కూల్కి వెళ్ళావనుకో, స్కూల్లో మీ మీ పక్కన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా సమన్విత నువ్వు భలే ఉన్నావే అని ఇట్లా టచ్ చేస్తే చేయనీయకూడదు. ఓకేనా? ఇట్లా ఇట్లా అన్నారనుకో ఎవరైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ టచ్ చేయనీయకూడదు. మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం కదా. అంత అవసరం లేదు, మనుషుల్ని టచ్ చేసి మాట్లాడేంత అవసరము లేదు. ఏం చేయాలంటే దూరంగా ఉండి మాట్లాడాలి. అది సార్లైనా క్లాస్మేట్స్ అయినా పిల్లలైనా మీ కంటే కొంచెం పెద్ద పిల్లలైనా ఎవరైనా సరే టచ్ చేసి మాట్లాడాల్సిన అవసరము లేదు. ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు, డిస్టెన్స్గా కొంచెం దూరం ఉండే మాట్లాడాలి. ఎవరైనా టచ్ చేయడానికి వచ్చినా కూడా మీరు లేదు, నో నో అని చెప్పేయాలి. టచ్ చేయడానికి లేదు, దూరంగా ఉండే మాట్లాడు అని చెప్పాలి. మీ ఫ్రెండ్స్ అయినా కొంచెం పెద్ద పిల్లలైనా ఎవరైనా సరే. ఓకేనా? అప్పుడు మీరెంత స్ట్రాంగో ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. ఓ అమ్మో వీళ్ళు కొంచెం డేంజరు. అదే కనుక ఇంకా డైరెక్ట్గా లేదు మేము చేయి పట్టుకొని మాట్లాడతాము, బుగ్గలు ఇట్లా గిచ్చుతాము అన్నారనుకో, అప్పుడు ఏం చేయాలి? మీరు గట్టిగా అరవాలి. గట్టిగా అరవాలి అంటే ఇప్పుడు ఎవరైనా మీకు ఇష్టం లేకుండా ఇట్లా మీ జడ ఇట్లా లాగితే, ఇట్లా లాగారనుకో జుట్టుని, ఎలా ఉంటుంది సమన్విత? బాగుంటుందా? కోపం వస్తుంది, నొప్పి పుడుతుంది కదా. అందుకని టచ్ చేసే ఛాన్స్ ఇవ్వకూడదు ఎవరికి. ఓకేనా? ఎవరైనా అట్లా ఎక్కడైనా బయట ఎక్కడైనా కానీ ఎక్కడైనా కూడా మీరు నో అని చెప్పిన తర్వాత కూడా వచ్చి మిమ్మల్ని టచ్ చేసి మాట్లాడతాము, నీ బుగ్గలు భలే ఉన్నాయే, నీ జడలు భలే ఉన్నాయే, నీ డ్రెస్ భలే ఉందే, ఇట్లా ఎవరన్నా అంటే అననివ్వకూడదు. అట్లాంటి ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకూడదు. గట్టిగా అరిచేయాలి. అరిస్తే అప్పుడు ఎవరో ఒకళ్ళు పక్కన వాళ్ళు ఉన్న వాళ్ళు వస్తారు కాబట్టి మీరు సేఫ్. ఓకేనా? ఆ పని అది మీరు గుర్తుంచుకోవాలి ఎప్పుడు. ఓకేనా? అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా అంతే. సరేనా? ముందు మీ పేరెంట్స్కి చెప్పాలి. అలా ఏవైనా జరిగినా కూడా ముందు మీ పేరెంట్స్కి చెప్పాలి. అందుకే గురుదేవో భవ అంటే సద్గురువులని గౌరవించాలి. మీకు ఏదైతే మంచి బోధిస్తున్నారో మీ అమ్మ నాన్న లాగే ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళందరినీ సద్గురువులు అంటారు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు తను కథ చెప్తాననింది. ఇంకొక 15 minutesలో ఒక 5 minutes నేను ఒక ఇది చెప్తాను. చెప్పమ్మా నిష్కళ. లాస్ట్ టైం మీరు వెంగమాంబ గారి జీవిత చరిత్ర చెప్పమన్నా. రెడీ చేసావా? గుడ్ గుడ్, వెరీ గుడ్. చెప్పమ్మా నిష్కళ చెప్పు. అది హెడ్డింగ్ లాగా ముందు ఏం చెప్తున్నావు అనేది కూడా చెప్పు. ఏంటమ్మా? నేను స్టోరీ చెప్పచ్చా? నువ్వు కూడా చెప్దువు గాని చెప్పు నిష్కళ. ఇప్పుడు స్టార్ట్ చేయనా? స్టార్ట్ చేయము. చిన్నవాడు వచ్చాడే, ఎవరు? సందీప్య? ఎవరా బాబు? మా తమ్ముడు మేడం. చిన్నోడా? అప్పుడు స్కూల్ పాల బాటిల్ కావాలట, ఇవ్వండి. పాల పౌడర్? అది అయ్యో పౌడరా? అయ్యో ఏం పేరు బాబు పేరు? హరిరామ శౌర్య మేడం. అభిరామ? హరిరామ శౌర్య. హరిరామ శౌర్య. అబ్బో, హరి రాముడు వచ్చేసాడు. ఓకే ఓకే, వెరీ గుడ్. రామా, హరి, ఓయ్ హరి, హరి హరి ఇచ్చుడు హరి నన్ను పేరు. అబ్బో, ఇంత చిన్న స్టూడెంట్ ఇప్పుడు మాకు, బుజ్జి స్టూడెంట్, దోగాడే స్టూడెంట్ కదా. సరే నువ్వు మ్యూట్ లో ఉండు సందీప్య, తనదైన తర్వాత నువ్వు చెప్తావు గాని. మా బుజ్జి స్టూడెంట్ బాగున్నాడు.
నిష్కళ నువ్వు చెప్పమ్మా. వెంగమాంబ గారి జీవిత చరిత్ర గురించి చెప్పబోతున్నారు. వినండి. శివాని, తర్వాత శివాని వాళ్ళ తమ్ముడు పేరేంటి? ఏం పేరు? సిద్ధార్థ్. కొంచెం పేర్లు గుర్తు చేయండి అమ్మా, నేను మర్చిపోతూ ఉంటాను. ఎవరో ఒకళ్ళు, మీరు ఎవరైనా గుర్తు చేయండి. సిద్ధార్థ్, శివాని, గౌతమ్, మీ ముగ్గురు వినండి. వెంగమాంబ గారు అని తెలుసా మీకు? తిరుమలలో వెంగమాంబ సత్రంలో భోజనం చేశారా ఎవరన్నా మీలో? తిరుమల కొండ మీద వెంగమాంబ సత్రం అని ఉంటుంది. అక్కడ ఏంటంటే భోజనము, అన్నదానం. రామ్ ఏదో చెప్తున్నాడు, చెప్పు రామ్. ఎక్కడ చెప్పు, వెంగమాంబ సత్రం ఎక్కడుంది చెప్పు రామ్. తిరుమలలో ఏముంది అక్కడ? వెంగమాంబ సత్రంలో ఏముంటుంది? వెంగమాంబ సత్రంలో అన్నదానం చేస్తారు అక్కడ. తెలుసా శివానికి? తెలుసా? శివానికి తెలీదా? ఆ వెంగమాంబ సత్రంలో ఉన్న పేరులో వెంగమాంబ అనే ఆవిడ వెంకటేశ్వర స్వామి వారి భక్తురాలు. అయితే ఆవిడ గురించి నేను అంటే ఆవిడ జీవిత చరిత్ర గురించి చెప్పాను హోంవర్క్ వీళ్ళకి, అక్కకి. ఇప్పుడు నిష్కళక్క ఒక స్టోరీ చెప్తుంది, వినండి. ఓకేనా? గౌతమ్ నువ్వు కూడా విను. రామ్ ఇది చెప్పేసిన తర్వాత అప్పుడు నాకు హోంవర్క్ ఇచ్చారు. నువ్వు కూడా చేయమ్మా, నువ్వు కూడా చెప్పు. అక్కదైన తర్వాత నువ్వు కూడా చెప్పు. తరిగొండ వెంగమాంబ 18వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత తెలుగు కవయిత్రి. ఆవిడ తెలుగు కవయిత్రి. వెంగమాంబ గారు ఏ ఊర్లో ఉండేవాళ్ళు తెలుసా? తరిగొండ అని చెప్పి తిరుపతి నుంచి ఇంకా ముందు నరసింహస్వామి వెలిసిన ఊరు అన్నమాట అది. ఆ ఊర్లో ఆవిడ పుట్టారన్నమాట, వెంగమాంబ గారు. ఆమె అమ్మవారి స్వరూపం. చెప్పు నిష్కళ. భక్తి ఉద్యమ నాయకురాలు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తురాలు. ఆమె తిరుమల ఆలయంలో తొలి నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆవిడ ఎలాగంటే అసలు అన్నదానమే ఉండేది కాదు. కొండ మీద అంటే మొత్తం అడవి, తిరుమల కొండంతా అడవిగా ఉండేది. అసలు ఏమి దొరకవు, అంతా చెట్లు, కొండ. అసలు మెట్లు లేవు, దారి లేదు. ఇప్పుడు వచ్చాయి దారి. అసలు ఏమి లేదు అక్కడ, ఏమి దొరకవు. అంటే ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఎట్లా చేస్తారు? అంత కొండ ఎక్కిన తర్వాత తిండి లేకపోతే ఎట్లా? అందుకని ఆవిడ ఏం చేసేవాళ్ళంటే అన్నదానం పెట్టేవాళ్ళు. చెప్పు నిష్కళ. భక్తులకు భోజనం అందించిన తొలి వితరణశీల వెంగమాంబ. తొలి వితరణశీల వెంగమాంబ గణలతో పాటు తత్వ కీర్తనలు, రామాయణం వంటి అనేక సాహితీ ప్రక్రియలలో రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సంపన్నం చేశారు. ఓకే, ఇంకా ఉందా? తెలుగు చదవడం రావట్లేదు. రావాలి, ప్రాక్టీస్ చెయ్యాలి. తెలుగు మన భాష కదా, తెలుగు ప్రాక్టీస్ చెయ్యాలి. ప్రతి వారం ఒక్కొక్క స్టోరీ చెప్పాలి నువ్వు నిష్కళ. స్టోరీ అంటే జీవిత చరిత్రలే. అంటే ఇప్పుడు వేమన గారు, ఇంకా ఎవరెవరు మెయిన్ వాళ్ళు ఉంటారు కదా, రామకృష్ణ పరమహంస, వివేకానంద. రాసుకోండి ఇప్పుడు చెప్పేటప్పుడు. సందీప్య నువ్వు కూడా
జీవిత చరిత్రలు జీవిత చరిత్రలు మీరు నోట్ చేసుకొని ఒక్కొక్క క్లాస్లో తలా ఒక్కొక్కళ్ళది చెప్పాలి. నిష్కళ ఒకళ్ళది చెప్తుంది, నువ్వు ఒకళ్ళు, వర్షిత ఒకళ్ళని, అట్లా మీరు జీవిత చరిత్రల గురించి చెప్పాలి. అబ్దుల్ కలాం గారు ఆయన చిన్నప్పుడు బ్రాహ్మణ ఇళ్లలోనే ఉండి వారి దగ్గర విద్యలు నేర్చుకొని అంతటి గొప్ప వ్యక్తి అయ్యాడు. అంటే సంప్రదాయము అనేది మన భారతీయ సంప్రదాయం. ఇది ఒక దానికి సంబంధించినది కాదు. భారతీయ సంప్రదాయాన్ని పాటించడము మన యొక్క విలువలను, అంటే ఇక్కడ ఏది ముఖ్యం, భారతదేశంలో ఏది దేవతలను పూజిస్తారు, సత్సంగాలు చేస్తారు, మంచిగా ఉంటారు, అలా అవన్నీ మన దేశం గురించి అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి దీంట్లో కుల మతాలు సంబంధం లేదు. మన భారతీయ సంప్రదాయాలు అన్నిటి గురించి మన దానిలో క్లాసెస్ లో రావాలి. ఆ టాపిక్స్ మీరు చెప్పాలి, మీరు తెలుసుకోవాలి. ఇది ఒక స్టేజ్, ఓకేనా? శివాని, నెక్స్ట్ క్లాస్ లో నువ్వేం చెప్తావు? ఏదన్నా చిన్న పద్యం ఏదన్నా చెప్తావా? తెలుగు పద్యం గాని శ్లోకం గాని ఏదన్నా ఒకటి ప్రిపేర్ అవ్వు. మీకు తెలుగు ఉందా? తెలుగు సబ్జెక్ట్ ఉందా? నీకు ఏది వచ్చినా, నీకు తెలుగు పద్యమో లేదా మామూలు శ్లోకమో లేదా కథ చెప్తావా? ఏదన్నా కథలు వచ్చా? సరే, ముందు వస్తాయి. మన క్లాస్ ఇదే ఫస్ట్ది కాబట్టి నీకు ఏది ఒక పద్యం వస్తే పద్యం చెప్పు. అప్పుడు ఏమవుతుంది తెలుసా, నీకు స్టేజ్ ఫియర్ పోతుంది. స్టేజ్ ఫియర్ పోయి మీ స్కూల్లో ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు నువ్వు ధైర్యంగా వెళ్ళి చెప్పేస్తావు. అందుకోసం ఇది మన స్టేజ్. ఈ స్టేజ్ని అందరూ వాడుకోవాలి, ఓకేనా? ఇప్పుడు సందీప్య చెప్తావా? చెప్తాను మేడం. చెప్పమ్మా. రామ్ చెప్పాలి తర్వాత, లేదా ఉండు సందీప్య ఒక్క నిమిషం. రామ్ నువ్వు చెప్పు. రామ్, ఏం హోంవర్క్ ఇచ్చాం రామ్కి? మ్యూట్ లో ఉన్నాడు. విష్ణుమూర్తి వెరీ గుడ్. విష్ణుమూర్తి గురించి చెప్పమన్నామా క్లాస్? ఓకే, విష్ణుమూర్తి గురించి చెప్తున్నాడు, వినండి. శివాని, గౌతమ్, సిద్ధార్థ్, మీ ముగ్గురు కూడా వినండి అందరితో పాటు. చెప్పు రామ్. విష్ణుమూర్తి మానవ లోకంకి అప్పు వచ్చినప్పుడు కాపాడటానికి అవతారం ఎత్తి భూమికి వస్తారు. విష్ణువు మెడలో వైజయంతి ఉంటది. వైజయంతి మాల ఉంటుంది విష్ణుమూర్తి మెడలో. అది ఎలా వచ్చింది తెలుసా? వైజయంతి మాల ఎలా వచ్చింది తెలుసా విష్ణుమూర్తికి? తెలుసా ఎవరికన్నా? నిష్కళకు తెలుసా? ఓకే. వైజయంతి మాలని విష్ణుమూర్తి శివుడు కోసం తపస్సు చేస్తే 1000 సహస్ర దళాలతోటి, అంటే 1000 కమలాలతోటి శివుడి కోసము ప్రతిరోజు పూజ చేసేవాడు, తపస్సు చేసేవాడు విష్ణుమూర్తి. చేస్తూ ఉంటే ఒకరోజు లాస్ట్ రోజు 1000 రోజు 999 రోజులు తపస్సు చేసి కమలాలు తీసుకొచ్చి శివుడికి అర్పించి పూజ చేసి తపస్సు చేస్తే శివుడు ఏం చేశాడంటే లాస్ట్ రోజు ఈయన్ని పరీక్షిద్దాము, ఈయనకి టెస్ట్ పెడదాము, గెలుస్తాడో పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో చూద్దాము అని చెప్పి ఏం చేశాడు, ఆ రోజు ఎక్కడ ఒక్క పువ్వు కూడా దొరకలేదు, ఒక్కటి కూడా దొరకలేదు. 1000 రోజుల్లో
అన్ని రోజులు చేశారు, లాస్ట్ రోజు చేయలేదు. అప్పుడు ఏం చేయాలో తెలియక విష్ణుమూర్తి ఏం చేశారు, ఆయన కళ్ళని పుష్పాల్లాగా చేసి శివుడికి అర్పించారు. అర్పించేటప్పటికి అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఏం చేశారు, శివుడు ప్రత్యక్షమయ్యి వైజయంతి మాలని గిఫ్ట్గా ఇచ్చారనమాట. అర్థమైందా? ఓకేనా? అది వైజయంతి మాల కథ. తర్వాత చెప్పు రామ్. విష్ణు చేతుల్లో గద, శంకరం శంఖం శంఖం శంఖం, సుదర్శన చక్రం, కమలం ఉంటది. వెరీ గుడ్. ఇప్పుడు సమన్విత చెప్తుంది, విష్ణుమూర్తి చేతిలో ఏమేమి ఉంటాయని చెప్పాడు రామ్? మళ్ళీ చెప్తాడు విను, మళ్ళీ చెప్తాడు విని నాకు చెప్పాలి. రామ్ నువ్వు ఇంకొకసారి చెప్పు. చేతుల్లో ఏముంటాయో చెప్పు. విష్ణువు త్రిమూర్తుల్లో అక్కడి నుంచి కాదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయావు. ఇప్పుడు లాస్ట్ పాయింట్ చెప్పు. చేతుల్లో ఏమేమి ఉన్నాయి ఆయన దగ్గర? విష్ణు చేతిలో సుదర్శన చక్ర, గద, కమలం, ఇంకా శంఖ ఉంటుంది. ఇప్పుడు సమన్విత నువ్వు చెప్పు, ఏమేమి ఉంటాయి విష్ణుమూర్తి చేతిలో? తర్వాత శివాని చెప్పాలి. ఇంకా ఇంకా కమలం, ఆ 4. ఇప్పుడు శివాని నువ్వు చెప్పాలి. విష్ణుమూర్తి చేతిలో ఏమున్నాయని చెప్పాడు రామ్? ఎవరో చెప్తున్నారు, ఎవరో మోసం చేస్తున్నారు ఇక్కడ. సందీప్యానే, నాకు అర్థమైపోయింది. సందీప్య దొంగ, దొంగమ్మాయి, దొంగ పాపాయి. చెప్పు శివాని. 3 చెప్పేశావు, ఇంకొకటి ఉంది. కమలం. వెరీ గుడ్, వెరీ గుడ్. గౌతమ్ నువ్వు చెప్పు నాన్న. విష్ణుమూర్తి చేతిలో సందీప్య నువ్వే ఇప్పుడు. రామ్ నెక్స్ట్. చక్రం, గద, కమలం. సందీప్య ఇంత చిన్న పాయింట్ నువ్వు చెప్తే నేను ఒప్పుకుంటానా? నువ్వు పెద్ద స్టోరీలు చెప్పాలమ్మా. స్టోరీ చెప్పాలా? ఆగాగు, రామ్ దవంగానే చెప్తావు గాని. రామ్ నువ్వు చెప్పు, కంప్లీట్ చేయి. ఇంకా ఉందా, అయిపోయిందా? ఇంకా ఒక పాయింట్ చెప్పు నాన్న, చెప్పు. సరే పోన్లే. రామ్ నీ పేరు ఎంత ఎంత పవర్ఫుల్ తెలుసా? రామ్ అంటే నా ఫుల్ నేమ్ గార్గ్యారామ్. గార్గ్యారామా? గార్గ్య కృష్ణుకి పేరు పెట్టిన. అవును, గార్గ్య. అవును, వాళ్ళ కొడుకు పేరు గార్గ్య కాదు, కృష్ణుడు వాళ్ళ గురువు. గురువు అంటే ఆయనకి పేరు పెట్టిన ఆయన, కుల గురువు వాళ్ళకి. ఆ కాలంలో కృష్ణుడికి వాళ్ళ వంశానికి గురువు అనమాట ఆయన. ఆయన పేరు గార్గ్య మహర్షి. ఇప్పుడు ఈరోజు నీ పేరులో నిష్కళ పక్కన గార్గ్య అని వచ్చింది, చూసా నేను. అయితే శివుడు. అవును,
నీ పేరు గురించి రామ అనే నీ పేరు గురించి నువ్వు నెక్స్ట్ క్లాస్లో చెప్పాలి. సమన్విత కూడా, సమన్విత నీ పేరుకు అర్థము నువ్వు నాకు నెక్స్ట్ క్లాస్లో చెప్పాలి. తర్వాత శివాని నువ్వు కూడా నీ పేరుకి అర్థము నాకు నెక్స్ట్ క్లాస్లో చెప్పాలి. శివానికి ఏవో 2 హోంవర్క్స్ ఇచ్చాను. ఒకటేమో ఒకటి పద్యం గాని ఏదైనా ఒకటి చెప్పాలి నెక్స్ట్ క్లాస్లో. తర్వాత మీ పేరుకి ఉన్న అర్థం ఏంటి అని రాసుకోండి. మీకు ఏ లాంగ్వేజ్ అయితే అది రాసుకొని నాకు చెప్పాలి, తెలుగులో అర్థం చెప్పాలి. గౌతమ్ నువ్వు కూడా ఒక తెలుగు పద్యం చెప్పాలి నాన్న. గౌతమ్ ఒక తెలుగు పద్యం నేర్చుకొని నెక్స్ట్ క్లాస్లో చెప్పాలి ఇక్కడ, ఓకేనా? గుడ్ బాయ్, చాలా గుడ్ బాయ్. అసలు గౌతమ్ అయితే ఎంత గుడ్ బాయ్ అంటే అసలు చెప్పినట్టు చేస్తాడు. వాళ్ళ మమ్మీ చెప్పిన మాట అంతా చేస్తాడు తెలుసా, మమ్మీ చెప్పినట్టే వింటాడు. ఇప్పుడు ఏంటి హర్ష ఏంటి స్పైడర్ మ్యాన్ అవుతున్నాడు, సూపర్ మ్యాన్ అవుతున్నాడు, ఏంటేంటో డాన్స్ వేసేస్తున్నాడు. ఏంటి క్లాస్కి ఇంతసేపు అయిపోయేటప్పుడు వచ్చావేంటి? సగం పోయింది మేడం, తర్వాత గుర్తొచ్చింది మళ్ళీ క్లాస్ ఉందని వెంటనే కంప్యూటర్ తీసుకుని జాయిన్ అయిపోయా. మర్చిపోయావు అనమాట. అయితే మర్చిపోయావు అనేది ఆన్సర్, అంతేనా? మర్చిపోకూడదు హర్ష. నువ్వు ఇప్పుడు పద్ధతి పాఠశాల స్టూడెంట్వి, నువ్వు మర్చిపోవచ్చా? మర్చిపోకూడదు. బుక్ మెయింటైన్ చేయాలి. వినాయక చవితి రోజు కూడా రాలేదు నువ్వు క్లాస్కి. ఆ రోజు ఉందని నాకు తెలియదు మ్యామ్. గ్రూప్ లో పెట్టాను కదా, గ్రూప్ లో పోస్ట్ చేశాను. ఈరోజు పిల్లల కోసం అనే క్లాస్ ఉంటుంది అని మెసేజ్ చేశాను. నేను చూడలేదు మ్యామ్. ఓకే, ఏదన్నా చెప్తావా? సందీప్ అదవంగానే నువ్వు ఏదన్నా చెప్పు, ఒక చిన్న స్టోరీ కానీ. వేమన పద్యం చెప్తావా? ఇప్పుడు సందీప్ అదవగానే నువ్వు చెప్తూ గాని. సందీప్ నువ్వు చెప్పు. ఓకే మేడం. మేడం రామకృష్ణ పరమహంస గురించి చెప్తాను. చెప్పమ్మా. అది ముందు నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు అనేది హెడ్డింగ్ లాగా చెప్పాలి ఫస్ట్. లేదంటే నువ్వు ఏదో నిద్రలో ఏదో సందీప్య మాట్లాడేసుకుంటూ ఉంది, మర్చిపోయినట్టుంది, క్లాస్ మధ్యలో నిద్రపోతూ ఏదో మాట్లాడేసేసుకుంటుంది అనుకుంటాం మేమందరం కదా. అందుకని హెడ్డింగ్ చెప్పాలి ముందు, చెప్పి వాళ్ళ గురించి వివరించాలి. ఓకేనా? ఓకే మేడం. చెప్పు. ఒకసారి రామకృష్ణ పరమహంస నివసించే ఆశ్రమానికి తన 6 ఏళ్ల కుమారుని తీసుకొని ఒక తల్లి వచ్చింది. స్వామి, మా అబ్బాయి ఎంత చెప్పినా వినిపించుకోకుండా పదే పదే తింటున్నాడు. ఈ అలవాటును వాడితో ఎలాగైనా మాన్పించండి అని అడిగింది. రామకృష్ణ పరమహంస ఆ బాలుడి వైపు చూశారు. ఆమెతో, అమ్మా, ఒక వారం రోజుల తర్వాత మీ అబ్బాయిని తిరిగి నా వద్దకు తీసుకొని రండి అని పంపేశారు. వారం రోజులు గడిచాయి. రామకృష్ణ పరమహంస చెప్పినట్లుగానే ఆమె తన కుమారుణ్ణి తీసుకొని ఆశ్రమానికి వచ్చింది. అమ్మా, మరో వారం రోజుల తర్వాత మీ అబ్బాయిని తీసుకొని మళ్ళీ నా వద్దకు రండి అని చెప్పి పంపారు. మూడోసారి ఆ మహిళ తన బాలుని తీసుకెళ్ళింది. అప్పుడు పరమహంస అబ్బాయితో, బాబు, తీపి తినద్దు అని చెప్పారు. దానికి బాలుడు అలాగేనంటూ తల ఊపి తీపి తినడం మానేశాడు. ఆ తల్లి ఎంతగానో సంతోషించింది. మరోసారి రామకృష్ణ పరమహంసను కలవడానికి ఆశ్రమానికి వెళ్ళింది. స్వామి, మా అబ్బాయి మీరు చెప్పగానే తీపి తినడం మానేశాడు. చాలా సంతోషం, కానీ ఇలా చేయడానికి 2 వారాల సమయం ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు అంది.
రామకృష్ణ పరమహంస ఆమెతో, ఉమ్, అమ్మా, ఉమ్, మీరు నా దగ్గరకు మొదటిసారి వచ్చినప్పుడు తీపి ఉమ్, అతిగా తినే అలవాటు నాకు ఉంది. ఉమ్, నేను తినడం మానేసినప్పుడు మీ అబ్బాయికి తీపి తినద్దని ఉమ్, చెప్పే అర్హత నాకు ఉంటుంది. ఉమ్, ఆ అలవాటు ఉమ్, మానుకోవడానికి నాకు 2 వారాలు సమయం పట్టింది. ఉమ్, అందుకే అలా చెప్పాను. ఉమ్, ఇతరులు తమ చెడు అలవాట్లు మానుకోవాలని ఉమ్, చెప్పే ముందు మనం ఉమ్, సక్రమంగా ఉండాలి కదా. ఉమ్, మనం అవును ఆచరించకుండా ఇతరులకు చెప్పే అర్హత మనకు లేదు. అవును ఉమ్, చెప్పి చేయడం కన్నా చేసి చెప్పడం మేలు అని ఉమ్, వివరణ ఇచ్చారు. ఆ, అయిపోయిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అందరు ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇందాక ఎవరికైనా క్లాప్స్ కొట్టలేదా మనం? ఇందాక అందరికి కొట్టామా? క్లాప్స్ కొట్టామా ఇందాక? ఎవరికైనా మిస్ అయ్యామా? రామ్ చెప్పు. మ్యామ్ నేనే చెప్పాలి. ఒక్క నిమిషం హర్ష. రామ్ ఏదో అడుగుతున్నాడు. రామ్ నీకు క్లాప్స్ కొట్టామా? రామ్ కి క్లాప్స్ కొట్టలేదు, విష్ణుమూర్తి గురించి చెప్పాడు. కొట్టండి అందరు, క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ కొట్టాలి, గట్టిగా వినిపించాలి. అట్లా కాదు, ఫోన్ లో క్లాప్స్ కాదమ్మా, చేతితోటి. వెరీ గుడ్. రామ్ చెప్పాడు కదా, ఓకే ఓకే. ఇప్పుడు సందీప్యాకి అందరూ క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకెవరికైనా క్లాప్స్ కొట్టాలా? అందరికి కొట్టామా? క్లాప్స్ కొట్టామా మీరు చేసిన దానికి? వెరీ గుడ్. ఎవరో లెఫ్ట్ అయ్యారు మళ్ళీ. సరే హర్ష, నువ్వేం చెప్పాలో చెప్పమ్మా. ఇంకా ఒక 5 minutes లో క్లోజ్ చేద్దాం క్లాస్. వేమన పద్యం చెప్తాను. చెప్పమ్మా. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషుల వేరయా, విశ్వధాభిరామ వినురవేమ. ఇంకొకసారి. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషుల వేరయా, విశ్వధాభిరామ వినురవేమ. వెరీ గుడ్. దాని భావం ఏంటంటే, ఉప్పు కర్పూరం చూడడానికి ఒకే విధంగా అంటే తెల్లగా ఉంటాయి, కానీ వాటి రుచిలో వ్యత్యాసం ఉంటుంది. అదే విధంగా మనుషులు అందరూ చూడడానికి ఒకే విధంగా ఉంటారు, కానీ వారి స్వభావాలు ఒకే విధంగా ఉండవు. కొంతమంది మంచిగా ఉంటారు, చెడ్డవారు. అది అర్థమైందా మీ అందరికి? ఏం చెప్పాడో అర్థమైందా పిల్లలందరికీ? అర్థమైంది మేడం. అందరు ఒకసారి క్లాప్స్ కొట్టండి హర్షకి. ఇప్పుడు ఏంటంటే హర్ష ఏం చెప్పాడో సందీప్య చెప్తుంది. సందీప్య ఏం చెప్పిందో హర్ష చెప్తాడు. ఫస్ట్ ఎవరు చెప్తారు? హర్ష నువ్వు చెప్తావా? సందీప్య ఏం చెప్పిందో నువ్వు వినలేదు కదా. అదే మరి, అదే అందుకే అడిగాను అనమాట. ఇట్లా ట్విస్ట్లు ఉంటాయి అనమాట మన స్కూల్లో. సండే స్కూల్లో ట్విస్ట్లు ఉంటాయి. పిల్లలే షార్ప్ అయితే పిల్లలకి గురువు ఇంకెంత షార్ప్ ఉండాలి. నేను చూస్తూ ఉన్నాను నువ్వు పద్యం కోసం ప్రిపేర్ అవుతున్నావు. తను చెప్పింది వినలేదు. ఇప్పుడు నాకు తను ఏం చెప్పిందో నువ్వు చెప్పాలి.
అదే నీ ఎగ్జామ్ ఇప్పుడు. ఇప్పుడు ఎగ్జామ్ ఏంటి హర్షకి చెప్పాలి. సందీప్ ఏం చెప్పిందో నేను వినలేదు మ్యామ్. మరి అదే నీ ఎగ్జాము. నీకు మార్క్స్ కావాలా వద్దా ఈ రోజుకి? ఈ రోజుకి ఎంతో కొంత వేసాను మ్యామ్. అందుకే నీకు ప్రతి క్లాస్లో చెప్తున్నాను, నేను ప్రతి క్లాస్లో చెప్తున్నాను, హర్ష నువ్వు స్టేజ్ మీద ఉన్నావు, నువ్వు కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టట్లేదు, నువ్వు ఇటు చూడట్లేదు, ఇటు వినట్లేదు అని చెప్తూనే ఉన్నా ప్రతి క్లాస్లో. నువ్వేం చేయాలంటే పిల్లలు ఎవరన్నా మాట్లాడేటప్పుడు, నేను మాట్లాడేటప్పుడు నువ్వు నీ స్క్రీన్ని చూడొద్దు. స్క్రీన్ అంటే వేరే వేరే వైపుకి వెళ్తున్నావు, నువ్వు గూగుల్కి వెళ్తున్నావు, లేదా నీ వర్క్లో నువ్వు వెళ్ళిపోతున్నావు. కెమెరా నిన్ను చూపిస్తోంది, నువ్వేటి చూస్తున్నావు, వేరేవి చూస్తున్నావు. వర్క్ పద్యం కావచ్చు, స్టోరీ కావచ్చు. అందుకని నువ్వు కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉండాలి, మన క్లాస్లోనే ఉండాలి నీ మైండ్. అప్పుడే యూజు, లేదంటే యూజ్ ఉండదు కదా. నీ పాటికి నువ్వు ల్యాప్టాప్ ముందు కూర్చున్నట్టు అవుతుంది తప్పితే క్లాస్లో ఉన్నట్టు అవ్వదు. ఓకేనా? సరే ఎవరు చెప్తారు మీలో? సందీప్య చెప్పినది ఎవరు చెప్తారు? ఎవరు విన్నారు? కరెక్ట్గా విన్నారా? అందరూ విన్నారా లేదా ముందు చెప్పండి. సందీప్య చెప్పినది విన్నారా వినలేదా? సమన్విత కూడా ఇలా అలా వెళ్తూ ఉంది కదా. సమన్విత విన్నావా నువ్వు? వినలేదు. అందుకే జాగ్రత్తగా వినాలి. అయిపోయింది, ఇంకొక 5 minutes అంతే. ఓకేనా? నిష్కళ నువ్వు చెప్పు ఇప్పుడు సందీప్య ఏం చెప్పిందో. ఆయన పేరు రామకృష్ణ. సగం చెప్పాడు. పరమహంస. మొత్తం చెప్పండి ఇప్పుడు పేరు. రామకృష్ణ పరమహంస. ఏం చెప్పారు తన గురించి ఏం చెప్పింది? ఒకరోజు ఒక తల్లి ఆవిడ బిడ్డను తీసుకుని ఆయన ఆశ్రమంకి తీసుకొచ్చింది. మా అబ్బాయి చాలా ఎక్కువ తీపి తింటున్నారు, అతన్ని మానిపించేలాగా ఏదైనా చెయ్యండి అంటే నెక్స్ట్ వారం మీరు రండి అప్పుడు చెప్తాను. సరే అని వెళ్ళిపోయారు. మళ్ళీ తీసుకొచ్చారు. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ తీసుకురండి అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ తీసుకొస్తే బాబు నువ్వు తీపి ఎక్కువ తినకూడదు అని చెప్పారు. తర్వాత తల్లి బాబుని తీసుకుని వెళ్ళిపోయింది. అప్పుడు నుంచి బాబు అసలు తీపి తింటాం మానేశాడు. అప్పుడు తల్లికి డౌట్, అదే ప్రశ్న వచ్చి మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి, స్వామి మీరెందుకు ఇన్ని రోజులు ఆగి దాని తర్వాత ఇలా చెప్పారు, ముందే చెప్పేయచ్చు కదా అంటే, నాకు కూడా ఎక్కువ తీపి తినే సమస్య ఉంది, అందుకే ఫస్ట్ నేను దాని తర్వాత మీ అబ్బాయికి చెప్తే నేను అంటే అర్థమైందంటే ఇప్పుడు నేనేం చేశాను, హర్షకి ఒక సలహా చెప్పాను. ఏమని? హర్ష నువ్వు మన క్లాస్లో ఉన్నంతసేపు మన క్లాస్నే విను, మన క్లాస్ గురించే చూడు, మన క్లాసే మైండ్లో ఎక్కించుకో, అంతేగాని మధ్యలో వేరే స్క్రీన్ చూడడము, టైప్ చేయడము అలా చెయ్యొద్దు, నీ మైండ్ని ఇక్కడ పెట్టు అని చెప్తూ ఉన్నా కదా. నేను హర్షకి చెప్పేసేసి నేను ఇటు వేరే ల్యాప్టాప్లో వేరే స్క్రీన్ చూస్తూ ఉన్నాను అనుకో, నేను ఇక్కడ క్లాస్లోనే ఉన్నాను కానీ పక్కన వేరే ల్యాప్టాప్లోనో మొబైల్లోనో వేరే స్క్రీన్ చూస్తూ ఉన్నాను అనుకో, ఏమవుతుంది అప్పుడు? ఏమవుతుంది హర్ష అప్పుడు? క్లాస్ పోతుందా? క్లాస్ పోదు, క్లాస్ ఉంటుంది. మీరు ఇక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటాను.
కానీ ఏం చేస్తాం మనం? కానీ ఏం చేస్తాము? మీరు ఇక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటాను. పక్కన స్క్రీన్లో నేను అంతా మెసేజ్లు, వాట్సప్, గూగుల్ ఇవి చేసుకుంటూ ఉన్నా అనుకో, గురువు ఎలా ఉంటే శిష్యులు కూడా అలాగే అవుతారు కదా. నేను అప్పుడు హర్షకి చెప్పకూడదు ఏంటని, హర్ష నువ్వు వేరే స్క్రీన్స్ చూడకూడదు, ఇక్కడే ఉండాలి, క్లాస్లోనే ఉండాలి, క్లాస్లోనే చూడాలి అని చెప్పకూడదు. అంటే మనము ఎవరికన్నా ఏదైనా చెప్పాలంటే ముందు మనం చెయ్యాలి. ఇప్పుడు నేను వేరే స్క్రీన్స్ ఏం చూడట్లేదు కదా, మన క్లాస్ అంటే క్లాసే. క్లాస్ టైంకి నేను పక్కన ఏమి వేరే ఏమి వాడడం లేదు, మిమ్మల్నే చూస్తున్నాను, మీకే చెప్తున్నాను. అందుకని హర్షకి చెప్పచ్చు. రామకృష్ణ పరమహంస కూడా ఏం చెప్పారు, వేరే శిష్యులకి చెప్పడానికి అంటే ముందు ఆయన పాటించారు. నువ్వు చక్కెర తినద్దు బాబు, స్వీట్స్ తినద్దు బాబు అని చెప్పాలంటే ముందు ఆయన సెట్ చేసుకున్నారు, చెక్ చేసుకున్నారు, సెట్ చేసుకున్నారు. అంటే నాకు కూడా స్వీట్స్ ఇష్టం కదా, ముందు నేను మానేసి తర్వాత చెప్పాలి అని అలా చెప్పారనమాట. ఓకేనా? సరే, అయితే ఈరోజు క్లాస్ కిందే మనము లాస్ట్ శాంతి మంత్రాలు చెప్తున్నాము. అందరూ నమస్కార ముద్ర పెట్టి ఓంకారం 3 times చెప్పి శాంతి మంత్రాలు నేను చెప్తాను, మీరందరూ మ్యూట్లోనే అనండి. మ్యూట్లో ఉండి అందరూ వీడియో ఆన్ చేసుకొని నిష్కళ. గౌతమ్ నువ్వు కూడా, నేను ఓంకారం చెప్తాను విను నాన్న, అందరూ వినండి. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्ता సుఖినో భవంతు. చిన్నగా చేతులు రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకోండి. ఆ వేడిని పెట్టుకొని 1 నిమిషం అలా ఉండి చిన్నగా కళ్ళు తెరవండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీరామ్. నమః. అందరం వచ్చే వారం సండే క్లాస్ కలుద్దాం, సరేనా? ఓకే మేడం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గౌతమ్ జై శ్రీరామ్. శివాని జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ్ హర్ష జై శ్రీరామ్. సమన్విత జై శ్రీరామ్. సందీప్ జై శ్రీరామ్. అందరికి జై శ్రీరామ్ నాన్న. నిష్కళ అందరికి జై శ్రీరామ్.